అందరికీ నమస్కారం. జై తెలంగాణ. నేను మీ బట్టి అజయ్, తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. మా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గారిని తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫు నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఎందుకంటే గత వారం టీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మేము మన కమిషనర్ గారి తీరుని ఎండగట్టడం జరిగింది. మెదక్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు కుంటుపడతా ఉంటే వాటిని మన ట్యాక్సులు కట్టట్లేదు అన్నటువంటి నెపంతో అభివృద్ధి పనులన్నీ కూడా జరగకుండా ఆపేయడం జరిగినది. అయితే ఎంతోమంది మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు కూడా చాలామంది ఈ విషయాన్ని నా వరకు తీసుకురావడం జరిగింది. మెదక్ ప్రజలు కూడా వాళ్ళ యొక్క బాధల్ని నా వరకు తీసుకురావడం జరిగింది. అందుకనే నేను ప్రాపర్ ప్రూఫ్స్తో, అంటే ఇటు ట్యాక్సులు కడితేనే అభివృద్ధి పనులు చేస్తామనేటువంటిది ఒక నెపంతో చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని మేము ఎండగట్టడం జరిగింది. ఎందుకంటే ట్యాక్సులు వసూలు చేయడం మున్సిపాలిటీ హక్కు, అభివృద్ధి పనులు చేయడం మున్సిపాలిటీ బాధ్యత. ఈ రెండు వేరువేరు అంశాలు. ఒకటేమో రెవెన్యూ అంశం, ఒకటేమో బాధ్యతాయుతంగా మున్సిపాలిటీ యొక్క విధులు నిర్వర్తించేటువంటి ఒక అంశం. అయితే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అదే విషయాన్ని ఇవాళ మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరితోటి నిన్న వారి యొక్క సమీక్ష సమావేశం నిర్వహించి అందరికీ కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. సో ఇవాళనే మేము ఆ యొక్క వార్తను తెలుసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల ద్వారా మన మెదక్ మున్సిపాలిటీలు, అంటే ఫర్ దట్ మ్యాటర్ ఏ మున్సిపాలిటీ అయినా కూడా అభివృద్ధి పనులు ఆపకూడదు. అదంతా కూడా జరగాలి. నార్మల్గా ట్యాక్సులు అనేటువంటివి మున్సిపాలిటీకి అధికారం ఉంటుంది. అంటే ఇటు చట్టపరంగా మీరు వాళ్ళకి నోటీసులు ఇవ్వచ్చు, చట్టపరంగా మీరు ఎటువంటి చర్యనైనా తీసుకోవచ్చు, లేకపోతే ఫైన్లు వేయచ్చు, ఏమైనా చేయొచ్చు. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ, అంటే తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TUFIDs నుంచి వచ్చే నిధులు కానీ, లేదా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ UIDF నుంచి వచ్చేటువంటి నిధులు కానీ, అంటే మేము ఆల్రెడీ చెప్పినాం TUFIDs నుంచి మనకు వచ్చేటువంటి 30,29,00,000, మళ్ళీ UIDF నుంచి వచ్చేటువంటి, అంటే జియో నంబర్తో సహా ప్రజలకు వివరించడం జరిగింది. సో ఇవాళ ఇది టీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి మొట్టమొదటి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. సో కలెక్టర్ గారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ప్రతిమా సింగ్ మేడం. మీరు ఇప్పటికైనా కూడా వాస్తవాలు ఏంది అని మీరు గ్రహించి మీరు మున్సిపాలిటీ యొక్క పాలకవర్గాన్ని అందరికీ కూడా మీరు మాట ఇవ్వడం జరిగింది. సో మేమైతే చాలా సంతోషిస్తున్నాం. మీ హయాంలో నిజంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ మా మెదక్ మున్సిపాలిటీ డెవలప్ అవుతున్నటువంటి నమ్మకం మాకు ఉన్నది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. జై తెలంగాణ.